ఏ శుభకార్యానికైనా శుభారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మన గెస్ట్గా వచ్చింది ఎవరో తెలుసా? చారడేసి కళ్ళతో అభినయాన్ని పలికిస్తూ అందమైనటువంటి ఆమె ఎన్నో అద్భుతమైనటువంటి సీరియల్స్లో నటించి వెండి తెర మీద బుల్లితెర మీద ఆమె హవా చాటుకున్న నన్ అదర్ దాన్ జ్యోతిరెడ్డి గారు. జ్యోతిరెడ్డి గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి అన్ని విశేషాలని తెలుసుకుందాం. హాయ్ జ్యోతిరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. సరే మేడం, అసలు మీరు ప్రాపర్ ఎక్కడ? అసలు ఐఎమ్ ఫ్రమ్ తెనాలి. అంటే అక్కడే పుట్టి పెరిగిందంతా కూడా? లేదండి, పుట్టి పెరిగి చదివింది పని చేస్తున్నది అంతా తెలంగాణనే. మా నాన్నగారు ఉద్యోగరీత్యా ఇక్కడ వచ్చేసారు, నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడే పుట్టారా? అచ్చా, అంటే మీ మదర్ వాళ్ళది, మీ ఫాదరు అక్కడ తెనాలి? అందరిది తెనాలియే. నేను యాక్చువల్లీ ఐ హెయిల్ ఫ్రమ్ పొలిటికల్ ఫ్యామిలీ. అబ్బో, భవన వెంకట్రామరెడ్డి గారి మనవరాలు నేను. వావ్, నిజంగా గ్రేట్. అసలు నిజంగా ఈ విషయం నాకు అసలు తెలీదు, ఇప్పుడే చెప్పారు మేడం. అసలు భవన వెంకట్రామరెడ్డి గారు మన ఎక్స్ సీఎం చేశారు, వాళ్ళ మనవరాల్ని నేను. మా పెద్దనాన్నగారు ఎమ్మెల్యే, 2 టర్మ్స్ తెనాలి ఎమ్మెల్యే చేశారు ఆయన, భవనం శ్రీరాములు రెడ్డి గారు. ఇప్పుడు మా అన్నయ్య అంటే కజిన్ బ్రదర్, ఆయన కూడా భవనం వెంకటరెడ్డి, ఆయన కూడా నౌ హీస్ కంటెస్టింగ్. గ్రేట్, సచ్ గ్రేట్ అండి. ఎడ్యుకేషన్ అది ఇక్కడేనా? అంతా ఇక్కడే. అంటే ఎడ్యుకేషన్ ఎంతవరకు చదివారు మీరు? నాది ఎంఫిల్ అయిపోయిందండి. షాక్ అయిపోయారు. ఐ హావ్ డన్ మై ఎంఫిల్. నా 9th స్టాండర్డ్లో నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. నా 6th ఇయర్లో ఐ హావ్ ఎంటర్డ్ ఇన్ ద డాన్స్. మా మదర్ డాన్స్ నేర్పించడం స్టార్ట్ చేశారు వెన్ ఐ వాజ్ 6 years. నా 9th క్లాస్లో నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. బట్ ఎప్పుడు చదువుని మాత్రం నేను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు. మా నాన్నగారికి బాగా చదువుపిచ్చి, అందుకే పొలిటికల్ ఫ్యామిలీలో నుంచి మా నాన్నగారే చదువుకుని అలాగ బయటకు వచ్చి హీ వాజ్ అ గ్రేడ్ 1 ఆఫీసర్ ఇన్ BSNL. సో అది మరి ఆ చాలు నాకు వచ్చిందేమో నాకు తెలియదు. 100% నాకు చదువుని నేను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలే. సో నేను 10th వరకు ఓకే, ఒక యావరేజ్ స్టూడెంట్ని, బట్ నెవర్ ఫెయిల్ మార్క్ ఎప్పుడు లేదు. 10th వరకు యావరేజ్గా ఉన్నాను. ఇంటర్ నుంచి ఐఎమ్ కాలేజ్ ఫస్ట్, డిగ్రీ ఐఎమ్ యూనివర్సిటీ టాపర్, ఐఎమ్ ఏ గోల్డ్ మెడలిస్ట్, MA ఐఎమ్ ఏ యూనివర్సిటీ టాపర్, గోల్డ్ మెడలిస్ట్, MPhil ఐఎమ్ టాపర్, ఐఎమ్ ఏ గోల్డ్ మెడలిస్ట్. ఎన్ని మెడల్స్ అండి బాబు, ఎన్ని మెడల్స్ ఉన్నాయండి అసలు. మరి మీకు జాబ్ చేయాలని అలా అంటే మంచి? ఎస్, 100% నాకు జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేది. నేను సాఫ్ట్వేర్లో కూడా కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నాను. సో షూటింగ్ అయిపోయిన తర్వాత నైట్ నేను వెళ్ళి అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఇన్ఫోక్వెస్ట్ అని ఇన్స్టిట్యూషన్ ఉండేది, ఐ యూస్ టు స్టేట్ సైనిక్పురి. అప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని నాకు నైట్ క్లాసెస్ కావాలి అని 9 o'clock 10 o'clock వెళ్ళి అక్కడ కూర్చుని నేర్చుకునేదాన్ని. సో అలాగా C++ చేసి నేను వెబ్ డిజైనింగ్ కూడా చేశాను కోర్సు చేసి. నేను జాబ్కి వెళ్తాను అని అంటే అప్పుడు ఏం జరిగిందంటే ఫోన్లు అప్పుడే కొత్తగా అంటే పేజర్లు ఉన్నాయి మనకు. పేజర్ వచ్చింది, ఇంకా ఫోన్ వచ్చింది కానీ పెద్దగా అందరికి ఇంట్రడ్యూస్ అవ్వాల. పేజర్ వాజ్ దేర్. అయితే ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది. మేనేజర్స్ ఏదైనా మాట్లాడాలి అంటే ల్యాండ్ లైన్ ఫోన్. బట్ నేను మా మదర్ ఇద్దరు లొకేషన్ కి వెళ్ళేవాడు. మా మదర్ షీ ఆల్వేస్ యూస్ టు అసిస్ట్ మీ. ఇద్దరు లొకేషన్ కి వెళ్ళిపోతే మేనేజర్ మాట్లాడాలంటే ల్యాండ్ లైన్ కుదరదు కదా. సో దే హ్యావ్ టు కమ్ టు ద లొకేషన్స్ మాట్లాడడానికి ఫర్ ద నెక్స్ట్ ప్రొసీడింగ్ డేట్స్. అలాగా పెద్ద డైరెక్టర్స్, అప్పుడంతా పెద్ద డైరెక్టర్స్ ఉండేవాళ్ళు, మూవీ డైరెక్టర్స్ కూడా దే యూస్ టు డైరెక్టర్స్. సో వాళ్ళు పిఏలని ఇంటికి పంపించి మాట్లాడిస్తే మా మదర్ అనేది అంత పెద్ద CS రావు గారి పిఏ వచ్చి నీది కోసం ఇంటి ముందర నుంచి మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళి ఉద్యోగం చేస్తానట్టేంటి? గ్రేట్ కదా. ఇలాంటి ఆఫర్ ఎంత మందికి వస్తుంది? రాదు కదా. ఇలాంటి ఆఫర్ కోసం గేట్ల ముందర నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. నీకు ఇంటి ముందుకు వచ్చి మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళి ఏదో ఉద్యోగం చేసుకుంటానంటావు ఎందుకు? యూఆర్ గెటింగ్ సమ్ ఆపర్చునిటీ, యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అని మా మదర్ అప్పుడు కొంచెం బ్రెయిన్ వాష్ చేసి ఇంకా అట్నుంచి ఇటుకి షిఫ్ట్ అయిపోయారు. ఇంకా నో ఐ వాజ్ యాక్చువల్లీ కంటిన్యూయింగ్ దిస్, బట్ ఐ వాంటెడ్ టు షిఫ్ట్ దట్ సైడ్. జాబ్ చేయాలనుకున్నాను నేను. వాట్ ద ఏజ్? 17. జాబ్ లోకి వెళ్ళాలి అనుకున్న దాన్ని మళ్ళీ ఐ వాజ్ కంటిన్యూయింగ్. యాక్చువల్లీ ఐఎమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ, ఎప్పుడు ఆపలేదు ఇది. బట్ అటు వెళ్ళాలి అనుకున్న దాన్ని ఇటు కంటిన్యూ చేయాల్సి వచ్చింది. మూవీస్ లో కూడా చేశారా? వెరీ ఫ్యూ. అదే బుల్లితెర మీదనే వెరీ 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 బిజీ ఉన్నారు కాబట్టి అందులోకి వెళ్ళలేకపోయారా? వెరీ బిజీ అండ్ వెరీ పాపులర్. ఎస్, ఐ నో. సో వెరీ మచ్ పాపులర్. ఈ రోజు కూడా
చాలా మంది ఆడియన్స్ అంటే హీరోయిన్స్ చాలా మంది వచ్చేసారు, కొత్త కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము ఒకవేళ ఒక గ్రూప్ కలిసి బయటికి వెళ్తే ఫస్ట్ మమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. కరెక్ట్. ద రీజన్ ఈజ్ వీ హ్యావ్ బికమ్ దట్ పాపులర్ అండ్ మేమంతా డెడికేటెడ్గా వర్క్ చేసేవాళ్ళం. ఐ డోంట్ సే దట్ ఈ రోజుల్లో డెడికేషన్ లేదని నేను చెప్పను. అంటే రాజుగారి పెద్ద భార్య గురించి మనం మాట్లాడుతున్నాం, చిన్న భార్య గురించి మనకు అనవసరం. కరెక్ట్. సో డెడికేటెడ్గా వర్క్, ప్రాజెక్ట్స్ ఏంటి, ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి, ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఏంటి, ఆ క్యారెక్టర్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి. అంటే డైరెక్టర్ చెప్తారు, రైటర్ రాస్తారు, కెమెరామెన్ తీస్తారు, బట్ మా పార్ట్ ఏంటి అది కూడా చూసుకుని, మాకు అప్పుడు ప్రాంప్టింగ్ కూడా ఉండేది కాదు. వి యూస్ టు లెర్న్ డైలాగ్స్. సో ఆ చిన్న చిన్న మాడ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ మేము కేర్ఫుల్గా ఉండేవాళ్ళం. కానీ అసలు ఇంత డెడికేషన్గా అసలు మార్నింగ్ ఎన్ని గంటలకి మీరు వెళ్తారు? మార్నింగ్ 7:30 విత్ మేకప్ లొకేషన్లో ఉంటాను. మళ్ళీ నైట్ అవుతుందండి, 9 అవుతుంది, 10 అవుతుంది, సమ్ టైమ్స్ 12 అవుతుంది, ఒక్కోసారి నెక్స్ట్ డే మార్నింగ్ 6 కూడా అవుతుంది. అంటే గుడ్ మార్నింగ్ చెప్పేసుకొని వెళ్ళిపోతారా? గుడ్ మార్నింగ్ చెప్పి ఇంటికి వచ్చేసి ఒక 2-3 hours రెస్ట్ తీసుకుని మళ్ళీనా సమ్ టైమ్స్ ఐ ఫీల్ మెటీరియల్ వేస్ట్ అవుతుంది కదా, మేకప్ ఎందుకు తీయడం, అలా పడుకుని టచ్అప్ చేసుకుని వెళ్తే సరిపోతుంది కదా. అదే మేకప్ అదే కంటిన్యూనా? ఆ మేకప్ ఏం మేకప్ అండి, అంతసేపు లాంగ్ లాస్ట్ ఉండే మేకప్? ఏం మేకప్ వాడతారు? ఓ వి హావ్ అన్ నెంబర్ ఆఫ్ మెటీరియల్. అంతేనా? అన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెటీరియల్ యూజ్ చేయాలి. పర్టికులర్లీ ఇదే అని చెప్పడానికి వీలు కాదు. అంతే. బికాస్ అకార్డింగ్ టు ది లైటింగ్ వీ హ్యావ్ టు యూజ్ ద మేకప్ and according to the character we should change the material and according to the weather. అది మెయిన్. వెదర్ మేము మెటీరియల్ మార్చాల్సి వస్తుంది. లిప్స్టిక్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వీ నీడ్ టు చేంజ్ బికాస్ ఆఫ్ ద వెదర్. అంటే మీ జ్యువెలరీ, మీ కాస్ట్యూమ్స్ అన్ని మీరే ఇంకా అన్ని క్యారీ చేసుకోవాలి. అంటే ఈ రోజు వేసింది రేపు వేయడానికి అస్సలు వీల్లేదుగా, మరి ఛానల్ వాళ్ళు ఒప్పుకోరుగా. మరి పేమెంట్ అంతా పేమెంట్ల గురించి మాట్లాడకండి. అంటే పేమెంట్లు అన్ని ఇట్లా కొనుక్కోవడమే అయిపోతుంది అంతే కదా మరి. ఏదో ఏదో అంటారు, అదేదో సామెతలా ఉంది, భూమి సంపాదన కుట్టుపోగులకి చాలేదన్నట్టు. కరెక్ట్. అంటే మీరు సంపాదించేది ఎంత జ్యువెలరీలకి? దీనికే సగం సరిపోతుంది. సగం TDSలు కడతాం. మా అంత చక్కగా, మా అంత పద్ధతిగా, మా అంత నిజాయితీగా గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టేవాళ్ళు ఉండరు నాకు తెలిసి. 100% ట్యాక్స్ కడతాం మేము. కానీ మాకే లోన్స్ రావు. ఏ ఆర్టిస్టులకి, లాయర్స్ కి, పోలీస్ కి నాకు తెలిసి లోన్స్ రావు. ఎందుకని? మీకు చెక్సే కదా ఇచ్చేది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి వస్తాయి కానీ లోను మాకు రాదు. బికాస్ మీది కాన్స్టెంట్ జాబ్ కాదు కదా. వాట్ ఈస్ యువర్ సాలరీ? మంత్లీ సాలరీనా? హౌ మెనీ డేస్ డు యూ వర్క్? సాఫ్ట్వేర్ కన్నా మీరు బాగా సంపాదిస్తారు కదా. సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా కడతారు, బట్ మేము చాలా జెన్యున్ గా కడతాం. బికాస్ ద రీజన్ చూపిస్తే ఇవరా మీకు లోన్? లేదు కదా, లోన్స్ మాకు అప్రూవ్ అవ్వవు. చాలా తక్కువ లీస్ట్ ఉంటుంది. హౌసింగ్ లోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి క్రెడిట్ కార్డ్ లిమిట్ ఒక 4 lakhs తోనే స్టార్ట్, 4 lakhs తో స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. మాకు 50,000తో మొదలవుతుంది. అసలు మీరే ఇంకా బాగా రోజు కనీసం ఒక 25,000 సంపాదిస్తున్నారేమో నాకైతే అనిపిస్తుంది. మరి అందరు పర్ డే అంటే ఉన్నా కూడా మాది కాన్స్టెంట్ ఇన్కమ్ కాదు. ఈ నెల ఉంటుంది ఇన్కమ్, నెక్స్ట్ మంత్ మిమ్మల్ని ప్రాజెక్ట్ లో నుంచి తీసేస్తే గ్యారంటీ ఏంటి అని అడుగుతాడు మేనేజర్. అంటే మీరు సీరియల్ ఒప్పుకునేటప్పుడు ఇది ఫుల్ టైం ఉంటామని ఏమి అగ్రిమెంట్ ఎలా ఏమి ఉండదా? అలా ఎంత అగ్రిమెంట్స్ ఉన్నా, ఇఫ్ ద రేటింగ్ ఈస్ నాట్ గుడ్, ఇఫ్ ద ఆడియన్స్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ద ప్రాజెక్ట్, దే హ్యావ్ టు వైండ్ అప్. వాళ్ళు దానికి ఛాన్స్ తీసుకోలేరు కదా. మూవీ తీసినట్టే ఈవెన్ టీవీ సీరియల్ కూడా. మూవీ అంత కష్టపడి అంత చేసిన తర్వాత ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో ప్రొడ్యూసర్ కి తెలియదు, హీరోకి తెలియదు, పట్టుమని వెళ్ళిపోతుంది మూవీ. అది అలాగే సీరియల్ కూడా. అంటే అది పట్టో హిట్టో తెలియటానికి చాలా టైం పడుతుంది. ఇంకా మూవీ కంటే సీరియల్ ఈజ్ వెరీ టఫెస్ట్. బికాజ్ మూవీ ఓకే ఒక 100 days వాళ్ళు పెట్టుకొని ఒక మూవీని ఫినిష్ చేసి వాళ్ళు రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన సెకండ్ డే ఆర్ థర్డ్ డే దే విల్ నో దేర్ ఫేట్. తెలిసిపోతుంది. మా ఫేట్ ఎవ్రీ వీక్ తెలియాలి. ఇది మరీ ఘోరం. వీక్లీ వన్స్ మా ఫేట్ తెలియాలి. అంటే రేటింగ్స్ ఉంటాయి. ఎవ్రీ వీక్ వీ హ్యావ్ ద రేటింగ్స్. సో ఈ వారం రేటింగ్ ఎలా చూస్తారంటే, ఇఫ్ ఒక రోజులో 5 సీన్లు టెలికాస్ట్ అయితే 5 సీన్లలో దేనికి రేటింగ్ ఎక్కువగా ఉంది, ఏ ఆర్టిస్ట్ వస్తే జనాలు చూశారు అనే రేటింగ్ కూడా ఛానల్ దగ్గర ఉంటుంది.
అంత పర్టికులర్లీ చూసి అప్పుడు ఆ ఆర్టిస్ట్ని వాళ్ళు ఎక్కువ సీన్లు వేసుకోవడం, ఆ కైండ్ ఆఫ్ సీన్స్ని వాళ్ళు ఎక్కువ రాయడం అలా చేస్తారు. కానీ ఎంత పాపులర్ అయినా కూడా అసలు ఇట్స్ వెరీ టఫ్ అది మాత్రం. టఫెస్ట్. మీ పేట్కి ఇవ్వండి బ్రహ్మాండమైన పేట. అసలు మీరేమి తరచి ఇక్కర్లేదు కదా, వెనక్కి తిరిగి కూడా చూసుకోని అవసరం లేదు మేడం గారిని. అదంతా ఆడియన్, అది వాళ్ళు నాకు ఇచ్చిన ఇంపార్టెన్స్, వాళ్ళు నాకు ఇచ్చిన ప్రేమ, అభిమానం, అంతేనా? అందువల్ల ఇదంతా జరుగుతుంది తప్ప వాళ్ళు కనుక లేకపోతే వీఆర్ నథింగ్. మీరు బాగా కష్టపడ్డాడని, చాలా కష్టం ఇది చేయటానికి అని అనిపించిన సీరియల్ ఏమైనా ఉందా? అన్ని సీరియల్స్ అలాగే చేయాల్సి వస్తుంది. బికాస్ ఎవ్రీ క్యారెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ రోల్ ఐ షుడ్ లవ్ ఇట్ ఫస్ట్. ప్రతి రోల్లోకి ముందు నేను దూరిపోవాలి. అది సో జ్యోతిరెడ్డి షుడ్ నాట్ పోర్ట్రేట్ ఇట్. అంటే జ్యోతిరెడ్డి కనిపించకూడదు అందులో, ద క్యారెక్టర్ షుడ్ బి సీన్. క్యారెక్టర్ కనిపించాలి. కాబట్టి ప్రతి రోలు నాకు టఫెస్ట్ గానే అనిపిస్తుంది. బాగా ఇష్టమైనటువంటిది అమ్మవారి గెటప్ నాకు చాలా ఇష్టమైంది ఒకటి వస్తుంది, బూస్ బంప్స్ వస్తాయి. అదేంటి, ప్రేమ ఎంత మధురంలో ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో అని వస్తుంది. అసలు అబ్బా అసలు ఏముంటుందండి, పచ్చగా పసుపు పూసుకొని బొట్టు పెట్టి, పెద్ద బొట్టుతోటి అసలు అలా ఎంటర్ అవుతూనే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. నాకు చాలా ఇష్టమైన సీరియల్ అది, ప్రేమ ఎంత మధురం. నైట్ కరెక్ట్ గా 9కి వస్తుంది. అది ఖచ్చితంగా నేను చూస్తాను. నేను అసలు నిజంగా అందులో అది మీది గెస్ట్ గా వస్తూ ఉంటారు. బట్ అది చాలా మంచి నేమ్ వచ్చినటువంటి ఇది అనమాట. దానిలో ఇంకెవరు యాక్ట్ చేయలేరు, అది మాత్రం అది మీకే సొంతం. నిజంగా అసలు అది చాలా చాలా బాగుంటుంది. అని ఏంటో అడుగుదా అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆ టాటూ ఏంటో కొంచెం చెప్పరండి. ఇది మా, ఇది పా, అండ్ దిస్ ఇస్ జ్యోతి. అమ్మ నాన్న. అంటే పిల్లలు లేరండి? ఇది చూడండి, దేవుడా పెట్టేశారా? వాళ్ళని కూడా పెట్టారు మేడం. మొత్తం మీద మీ బాడీలో అందరూ ఉన్నారు. పాపం మీ వారికి ఇచ్చారా? సూర్య భగవానుడు చాలు, పతియే ప్రత్యక్ష దైవం. ఇదిగోండి దైవం. చాలా బాగుంది. అందరినీ మొత్తం బాడీలో తోసేసారు అందనమాట. అంతే, చాలా చాలా బాగుంది అసలు నిజంగా. అన్ని టాటూస్ అసలు నొప్పి అనిపించలేదా? నాకు వేయించుకోవాలంటే భయం, నొప్పి వస్తుందేమో అని చెప్పి. అలా జీవితంలో మనం చాలా బాధలు భరిస్తూ ఉంటాం, అందులో ఇది చాలా చిన్నది. ఏం బాధలు పడ్డారండి అసలు? ఇంత స్మైల్, నవ్వుతూ ఉన్నారు, బోల్డ్ సంపాదిస్తున్నారు, మీకు బాధలు ఏంటి అసలు? ఎంత చెట్టుకి అంత గాలండి. ఆవిడేదో అలా అడిగేస్తున్నారు కానీ నేను నమ్మను. ఎంత చెట్టుకి అంత గాలి. ఏం బాధపడ్డారు? ఒక సిచ్యువేషన్ చెప్పండి. అయ్యో చాలా ఉంటాయి. మంచికొక్కటి చెప్పండి. ఇప్పుడు ఇవాళ మీ దగ్గరికి రావాలి నేను ఇంటర్వ్యూ కంటే ఎన్ని కష్టాలు పడ్డారు మీరు చెప్పండి. TV5 ఆఫీస్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఒక్క రోజు డేట్ కోసం ఎంత ఇబ్బంది పడ్డా, ఎన్ని రోజుల నుంచి వెయిటింగ్. నిన్న అన్ని కష్టాలే మనకి. బాంబేలో మీరు ఒక సీరియల్ కి చేస్తున్నాను నేత్ర అని. టెలికాస్ట్ జెమినీలో టెలికాస్ట్ అవుతుంది. జెమినీ టీవీ జెమినీలో వస్తుంది. సో ఇట్స్ అ వండర్ఫుల్ ప్రాజెక్ట్. నేను ఫస్ట్ టైం బాంబేలో వర్క్ చేయడము అదే చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే మేము వీఆర్ మోస్ట్లీ వర్క్ ప్యాషనేట్. వర్క్ ఎలా చేయాలి, ఇంకా ఎలా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవడానికి ఏముంది, ఇలాగా ప్యాషనేటెడ్గా ఉన్న వాళ్ళకి దట్ బాంబే ఇండస్ట్రీ ఈజ్ ఆసమ్. అలా ఎలా మీకు అంటే ఇక్కడికి అక్కడికి అలా అక్కడ చేయాలని ఏంటి? లేదండి, ఫార్చునేట్లీ ఐ గాట్ ది ఆపర్చునిటీ. వాళ్ళు తీసింది తెలుగు ప్రాజెక్ట్, కానీ ప్రొడ్యూసర్ ఇస్ ఫ్రమ్ బాంబే. అందుకని వాళ్ళు అక్కడే కంఫర్టబుల్ ఫీల్ అయ్యారు. ఆర్టిస్టులు అందరిని అక్కడికి తీసుకెళ్తున్నారు. అంటే తెలుగు వాళ్ళు ఉన్నారా? తెలుగు ఆర్టిస్టులే అందరూ. అయ్యో, అందరూ తెలుగు ఆర్టిస్టులే. 12 మందిని తీసుకెళ్లి ఎవ్రీ స్కెడ్యూల్ అక్కడే షూటింగ్ చేస్తారు. బికాస్ వాళ్ళ కెమెరాస్ ఆర్ డిఫరెంట్. దే నీడ్ ఏసీ ఫ్లోర్స్ టు వర్క్. మనకి ఇక్కడ ఐ థింక్ రామోజీ ఫిలిం సిటీలో ఒక 2 సెట్స్ ఉన్నాయి ఏసీ తప్ప. గెస్ట్ హౌసెస్ కనుక షూటింగ్ కి తీసుకుంటే వి విల్ హ్యావ్ 2-3 రూమ్స్ ఏసీ ఉంటాయి. హాల్లో అది షూటింగ్ చేస్తే కూడా మనం వితౌట్ నాన్ ఏసీ చేయాల్సి వస్తుంది. బట్ దే వాంట్ కంప్లీట్ ఏసీ ఫ్లోర్స్. వాళ్ళ కెమెరాస్ వర్క్ చేయవు, లేకపోతే హీట్కి 10 minutes ఆగిపోతాయి. అందుకని దే నీడ్ ఏసీ ఫ్లోర్స్. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఆ కెమెరాస్. చాలా 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 బాగుంటాం కదా, చాలా బాగుంటాం. వాళ్ళ వర్క్ కూడా అంటే టైమింగ్ కానీ ఎలా ఉంటుంది? టైమింగ్ ఇట్స్ 12 hours. మనం ఎన్ని గంటలకి స్టార్ట్ చేసినా 12 hours వర్క్ అంతే. 12 hours తర్వాత ఖచ్చితంగా డైరెక్టర్ ప్యాకప్ అంటాడు. ప్యాకప్ చేయకపోతే మన పేమెంట్ ఎక్స్ట్రా అది యాడ్ అయిపోతూనే ఉంటుంది. వి నీడ్ నాట్ టు ఆస్క్, మాకు ఇవ్వండి ఎక్స్ట్రా ఇస్తారా అని అడగటం కానీ డిస్కషన్ అలాంటివి ఏవి ఉండవు. ఆటోమేటిక్ గా తెలిపోతుంటుంది.
అచ్చా, ఎన్ని రోజులు ఉంటారు అక్కడ? అకార్డింగ్ టు ద స్కెడ్యూల్ అంతే. సమ్ టైమ్స్ అదే చెప్పాను, కాన్స్టెంట్ గా ఉండదని. అదే అదే అదే. ఒక నెలలో మనకి ఎపిసోడ్ తక్కువ ఉంది అని అంటే వి మే హ్యావ్ టు స్టే ఫర్ 10-12 డేస్. ఒక నెలలో ఎపిసోడ్స్ ఉన్నాయి పర్వాలేదు అంటే వి మే స్టే ఫర్ 4-5 డేస్. అంటే ఇక్కడ నుంచి హీరో హీరోయిన్ అందరూ మన తెలుగు వాళ్ళే? యాక్చువల్లీ హీరో ఇస్ ఫ్రమ్ కేరళ, హీరోయిన్ ఫ్రమ్ లోకల్ బాంబే. మిగతా ఆర్టిస్టులు అందరూ హైదరాబాద్. అచ్చా, ఓకే ఓకే. వన్ మోర్ ఆర్టిస్ట్ ఇస్ ఫ్రమ్ బెంగళూరు. బెంగళూరు నుంచి వస్తున్నారు. బట్ దట్ ఈస్ ఓన్లీ ద ప్రాజెక్ట్. ఒకేసారి 5 లాంగ్వేజెస్ లో టెలికాస్ట్ అవుతుంది. మై గాడ్. దట్ ఈస్ ఓన్లీ ద ప్రాజెక్ట్ ఇన్ తెలుగు. ఇప్పటికి అంటే తెలుగులో టెలికాస్ట్ స్టార్ట్ అయిన 3rd వీక్ నుంచి ది అదర్ లాంగ్వేజ్ కన్నడ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మలయాళం, అక్కడ నుంచి భోజ్పురి, అక్కడ నుంచి తమిళ్. సో ఆల్ 5 లాంగ్వేజెస్ ఒకేసారి టెలికాస్ట్ అవుతుంది. అచ్చా, డబ్బింగ్ అది మరి డబ్ చేస్తున్నారు వాళ్ళు, ఆ లాంగ్వేజ్ లో డబ్ చేస్తారు. అచ్చా, వేరే వాళ్ళు డబ్బింగ్ డబ్ చేస్తారు. అంటే ఏ లాంగ్వేజ్ కా లాంగ్వేజ్? ఆ లాంగ్వేజ్ కి డబ్ చేస్తున్నారు. అంటే 5 లాంగ్వేజెస్ లో మీరు నేనే కనిపిస్తున్నాను. మీరు అన్ని ప్రాంతాల్లో పాపులర్ అయిపోతారు. ఇప్పుడు నేను ట్రై చేయాలి కేరళకి వెళ్ళి, అంటే మలయాళం ఎలాగూ రాదు కదా, నేర్చుకోండి. అదేం తప్పు చేసింది పాపం. అర్థం కాదు ఫస్ట్ నేర్చుకోవాలంటే. అర్థం కావట్లేదా? అర్థం చాలా కష్టం. మలయాళం కన్నడ ఆర్టిస్టులతో ఇన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం, కన్నడనే రాలేదు. అంతేనా? కన్నడనే రాలేదు. వాళ్ళు తెలుగు ఈజీగా నేర్చేసుకుంటారు కానీ మేము కన్నడ నేర్చుకోలేదు ఇప్పటిదాకా. నేను అదే షాక్ అవుతూ ఉంటాను. అంటే ది థింగ్ ఈజ్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మన ప్రాంతానికి వచ్చారు కదా, వాళ్ళకి అవసరం ఉంది, అది నేర్చుకున్నారు. మనం మన ప్రాంతంలోనే ఉన్నాం కదా, మనకు అవసరం లేదు. నాకెందుకు నీ భాష? చూసారా ఎలా ఉందో మైండ్ సెట్. మరి మీరు బాంబే వెళ్తే మరి హిందీనే కదా అక్కడ? అంటే మనది హైదరాబాద్ లో ఉన్న తర్వాత హిందీ రాకుండా. అంటే లాంగ్వేజ్ గురించి చెప్తున్నా నేను. లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మీరు కన్నడకి వెళ్ళి అక్కడ సీరియల్ చేస్తుంటే మీరు కన్నడ తప్పకుండా నేర్చుకోవాలి. అదే చెప్తున్నాను, అక్కడికి వెళ్ళలేదు కదా మనం. దట్స్ వై బాంబే అంటే చాలా హ్యాపీగా వెళ్ళిపోయావు, బికాజ్ ఆల్రెడీ హిందీ आता है हमको. హైదరాబాదీ हम हिंदी तो बात करते तो इसलिए चले गए. అంటే మీకు పిల్లలు? 2 అబ్బాయిలు. పెద్దవాడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు, రెండోవాడు 8th క్లాస్ చదువుతున్నాడు. మరి వాళ్ళ టేక్ కేర్ అది? అమ్మ ఉంటారు, మీ మదర్ ఉంటారు ఇంట్లోనే? మదర్ ఉంటారు. అంత ప్రాబ్లం గా ఏమి ఉండదు. మీ హస్బెండ్ చాలా ఎంకరేజ్ చేస్తారా? హస్బెండ్ ఇస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఆయన షిఫ్ట్ అవుతా ఉంటారు. ఫ్యూ ఇయర్స్ హీ వర్క్ ఎట్ చెన్నై, కొన్ని సంవత్సరాలు సింగపూర్ లో వర్క్ చేశారు, మలేషియా. సో అట్లా ఆయన షిఫ్ట్ అవుతా ఉంటారు ప్లేసెస్. సాఫ్ట్వేర్ కూడా కాన్స్టెంట్ జాబ్స్ కాదు కదా. ఇట్స్ నాట్ ఏ గవర్నమెంట్ జాబ్ ఒక ప్లేస్ లో ఉండడానికి. దే హావ్ టు టేక్ అప్ ఫ్యూ జాబ్స్. జ్యోతిరెడ్డి గారి హస్బెండ్ అని అంటే ఆయన ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? అసలు మీరు నమ్మరు, ఇంట్లో వాళ్ళు నా సీరియల్స్ చూడటం, నాది టెలికాస్ట్ చూడటం అంటే ఇట్స్ వెరీ రేర్ అన్నమాట. ఒక పెద్ద డాన్స్ షో ఉంది, ఇంకేదో పెద్ద గేమ్ షో వచ్చింది, అలాంటివి మాత్రమే చూస్తారు. సీరియల్స్ అస్సలు చూడరు. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. అంటే నేను కూడా ఇంట్లో అట్మాస్ఫియర్, నేను ఒక ఆర్టిస్ట్ ని, నాకేదో రెడ్ కార్పెట్ వేసి దాని మీద గులాబ్ పూలు చల్లండి అని అలాంటి బిహేవియర్ ఉండదు. పొద్దున్న లేచి ఖచ్చితంగా వంట చేసుకుని, పిల్లలకి వంట చేసి, ఆ బాక్సులన్నీ నేను సర్దుకుని, ఏదో గవర్నమెంట్ ఆఫీస్ కి జాబ్కి వెళ్ళినట్టే వెళ్తాను నేను. నా డబ్బా నాకు రెడీగా ఉంటుంది. ఈవినింగ్ 7 o'clock వరకు ఎవ్రీథింగ్ విల్ బి ప్యాక్డ్ ఇన్ మై బాక్స్. మీ ఫుడ్ అది మీరే క్యారీ చేస్తారు? నేను. అంటే ఎన్ని గంటలకు నిద్రలేస్తారు ఇలా అయితే? 5 o'clock. మళ్ళీ రాత్రి ఎన్నింటి నిద్ర? ఇట్ డిపెండ్స్. కష్టం కదా? కష్టం. గ్లో ఒక్కోసారి ఇలా చబ్బీగా ఉంటాను, ఒక్కోసారి అని అయిపోతుంది, డల్ అయిపోతారు, కష్టపడుతూ ఉంటారు, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. సో నాకు మా సీనియర్స్ నేర్పించింది ఏంటంటే, షార్ట్ గ్యాప్ లో ఇలా కూర్చుని ఉన్నా సరే ఇలా కళ్ళు మూసుకుని యు గివ్ రెస్ట్ టు యువర్ ఐస్. సో దట్ నెక్స్ట్ షార్ట్ రెడీ అనేసరికి ఐస్ బ్రైట్ గా ఉంటాయి, రిలాక్స్డ్ గా ఉంటుంది, నీ మేకప్ కూడా కరెక్ట్ గా ఉంటుంది ఫేస్ మీద. లేకపోతే ఏమవుతుందంటే, మనం కో ఆర్టిస్ట్తో మాట్లాడుతూ ఉంటాం, నవ్వుతూ ఉంటాం, లాఫింగ్ లైన్స్ వస్తాయి, ఇక్కడ లైన్స్ వస్తాయి, మేకప్ క్రాక్ అవుతుంది, లిప్స్టిక్ పాడైపోతుంది, ఇవన్నీ జరుగుతాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ జరుగుతాయి. సో యూ గివ్ రెస్ట్. నీకు వర్క్ కదా ఇంపార్టెంట్, ఓకే వాళ్ళతో మాట్లాడొచ్చు, లంచ్ బ్రేక్ లో మాట్లాడుకో కాసేపు, అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్ టాక్ విత్ ఎనీబడి. సో బీ ఇన్ యువర్ క్యారెక్టర్. అది నువ్వు కళ్ళు మూసుకుని నీ రోల్ గురించి ఆలోచిస్తూ ఉండు. ఇంతకు ముందు చేసిన షాట్ ఇంకా ఎలా చేయొచ్చు అనే థాట్ నీకు వస్తుంది వెన్ యు ఆర్ సిట్టింగ్ సైలెంట్. అప్పుడే నీకు ఆలోచన వస్తుంది. నువ్వు షార్ట్ చేయగానే వచ్చి ఇక్కడ కూర్చుని గప్కిల్ కొట్టేస్తూ ఉంటే అసలు నీకు షార్ట్ గురించే గుర్తుండదు. అవును, నిజమే, అవును, కరెక్ట్. నీకేం తెలియదు.
సో ఇది మా సీనియర్స్ చెప్పేవాళ్ళు మాకు, అది నేను ఇప్పటికీ ఫాలో చేస్తాను. అంటే మధ్య మధ్యలో చిన్న గ్యాప్ వచ్చినప్పుడు రెస్ట్. ఐ జస్ట్ సిట్ డౌన్ కామ్గా ఇలా కూర్చొని ఇలా కళ్ళు మూసుకుంటాను. అందరూ అనుకుంటారు ఎంత పొగరివిడికి అనుకుంటారు, కానీ కానీ లోపల ఉన్న ఇన్నర్ ఫీలింగ్ అది కాదు. రెస్ట్, ఐ వాంట్ గివ్ రెస్ట్ టు మై ఐస్. నాకు కొంచెం పెద్ద కళ్ళు ఉండడం వల్ల కింద లైన్స్ కొంచెం తొందరగా ఫామ్ అవుతాయి. చిన్న కళ్ళకి వేరు, పెద్ద కళ్ళు ఉండటం వల్ల స్ట్రెయిన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది, నాకు స్ట్రెయిన్ ఎక్కువ అవుతాయి. సో నా సెల్ఫ్ ఐ హ్యావ్ ఫ్యూ ప్రాబ్లమ్స్ విత్ మై ఫేస్ ఆర్ మై స్కిన్ టోన్ ఆర్ సంథింగ్. అందుకని దానికోసం నేను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాను. ఐస్ దగ్గర పెట్టుకుని ఐస్ రాసుకోవడం స్కిన్ కి. బికాస్ మీరు ఎంత కాస్ట్లీ మెటీరియల్ తీసుకున్నా వాడు అమ్మేవాడు కూడా టైమింగ్ చెప్తాడు. అదే ఈ మెటీరియల్ 5 hours ఉంటుంది, 6 hours వరకు ఉంటుంది మేడం అంటాడు. అది 6 hours ఉంటుందా అని మాకు అనిపిస్తుంది, మైండ్ వాయిస్ అది. ఓ మా వర్క్ ఇంకా చాలా హైవీ కదా, అంటే బాంబేలోనే 12 hours చేస్తే ఇక్కడ 24 hours చేస్తున్నారు వర్క్. ఇతనేమో 6 hours ఉంటుంది మేకప్ అంటాడు. ఎలాగా అనుకుంటాం. సో ఆ 6 hours ని పొడిగించాలంటే ఏం చేయాలి? రెస్ట్ ఉండాలి, రెస్ట్ ఇవ్వాలి. ఆ స్కిన్ మాటికి మేకప్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా వేయడానికి కుదరదు కదా, లేకపోతే కష్టం, ప్యాచ్లు అయిపోయి ప్రశాంతంగా అలా కూర్చోండి అని. ఇప్పుడు ఏమైపోయిందంటే సెల్ ఫోన్స్ వచ్చేసి ఇట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ టు. అదే ఎవరికి వాళ్ళు చక్కగా మన లొకేషన్ లో చూస్తే అందరి తలకాయలు ఇలా కిందకుంటాయి, ఎవరి తలకాయల పైన అసలు ఉండదు. అందరూ ఎలా వరుసగా చూస్తే అందరి తలకాయలు ఇలా కిందకుంటాయి, ఎవరు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకో. దానివల్ల పోట్లాటలు చాలా తక్కువ ఉంటాయి. అది నిజమే, ఇట్ ఈస్ వెరీ గుడ్. అవును, మాటలు లెస్ అయినప్పుడు పోట్లాటలు కూడా లెస్ అయిపోతాయి. ఇట్ ఈస్ వెరీ గుడ్. కానీ 24/7 ఇలా ఫోన్ చూడటం వల్ల ఆ కళ్ళు పాడైపోతాయి, కళ్ళ చోటు పెట్టుకోలేము. మాకు అట్లీస్ట్ ఇప్పుడు రీడింగ్ క్లాసెస్ వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్న హీరోయిన్లకు ఇప్పుడే ఉన్నాయి, ఇప్పుడే వచ్చి. నిజమే, అవును. సో ఇవన్నీ వి నీడ్ టు బి కేర్ఫుల్. మనం ఇండస్ట్రీలో ఉన్నాము, కెమెరా ముందుకు వస్తున్నాము అంటే వి నీడ్ టు మెయింటైన్. చాలా మెయింటైన్ చేయాలి. మరి ఫిజిక్ కూడా, ఫుడ్ అది, డైట్ అది తీసుకుంటా? దట్స్ ఎ బిగ్ డీల్. నిజమా? తినేస్తారా? ఫుడ్ డైట్ అంటే బిగ్ డీల్ అండి. మీకు టెంప్టింగ్ ఉందా? ఫుడ్ 100% తినేస్తారా? అన్ని తినేస్తూ ఉంటాను నేను ఊహల్లో. ఇది పెద్ద జోక్. చివరిన ఊహల్లో తినేస్తూ ఉంటాను. అయిపోయి అదేది ఆ పాత సినిమా ఒకటి ఉంది చూడండి, అహనా పెళ్ళంట, ఇలా కోడిని వెళ్ళనేసి అది చూస్తూ తింటుంటాడు. నా పరిస్థితి అలాగే ఉంటుంది. అయ్యయ్యో, నేను ఊహల్లో తినేస్తాను. అంతేనా? నేను తినేసాను ఇవాళ ఇడ్లీ, ఇవాళ మసాలా దోశ తినేసానా అనుకుంటే పోలా, అలా అనుకుని ఇక్కడ ఇన్ని స్ప్రౌట్స్. బట్ ఇట్స్ నాట్ దట్ బ్యాడ్. ఒక్కసారి ఒక హెల్దీ డైట్ కి మనం అలవాటు పడ్డాం అనుకోండి, వి డోంట్ ఫీల్ సో మచ్ ఆఫ్ టెంప్టేషన్స్. అది నేను నాకు కంట్రోల్లో పెట్టుకున్నాను, అది నాకు తెలిసినది అంతే, నేను ఫీల్ అయింది అది. సో నేను బయటికి మాల్స్ కి వెళ్తూ ఉంటాము, పిల్లల్ని అయితే రెగ్యులర్ గా తీసుకెళ్తూ ఉంటాను. అందరు గుర్తుపడుతుంటారు. ఇప్పుడు మాస్క్ అన్నది వచ్చి చాలా మాకు మంచిదైందండి, కరోనా మేం చేసింది, చాలా బాగుంది అది. ఇప్పుడు అందరూ మాస్క్ తీసారు కానీ నేను కంటిన్యూ చేస్తానా, మాకు అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఎలా ఇప్పుడు ఒక్కతే మాస్క్ పెట్టిందంటే ఇప్పుడు ఎవరో అయ్యి ఉంటుంది. ఇది కూడా ఒక పెద్ద, అది కూడా సమస్య. చూస్తారా, మనకి దేవుడు అన్ని ఇస్తాడు, మనం ప్రతి దాంట్లో ఒక ప్రాబ్లం వెతుక్కుంటాం అంతే. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఎనీథింగ్. అది మాత్రం నేను ఐ రియలీ వాంటెడ్ టు టెల్ ది ఆడియన్స్. అంటే మనకి 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళినంత దేవుడిస్తే 5 వేళ్లతో పాటు పక్కనున్న వాళ్ళ కంచంలోంచి కూడా లాగేసుకుని తినేసి అది అరక్క హీరో ప్యాకెట్లు కూడా వేసేసుకునే రేంజ్ లో ఉంటాం మనం. కానీ మనకి ఎవ్రీ డే వీ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ వాట్ ఎవర్ గాడ్ హ్యాడ్ క్రియేటెడ్ అండ్ గాడ్ హ్యాడ్ గివెన్ అస్. థ్యాంక్ యూ చెప్పే పద్ధతే పోయింది, లేదు. సో ఇడ్లీ తినలేదు ఇవాళ, దోశ తినలేదు, మసాలా దోశని మిస్ అయ్యాము అనుకోకుండా హెల్దీ ఫుడ్ తిని, హెల్దీ డైట్ తిని హెల్దీగా ఉండడానికి ట్రై చేయండి. బికాజ్ ఒకప్పుడు మనకి ఆర్గానిక్ అంటే ఏంటో తెలియదు అసలు. కరెక్ట్, కూరగాయలు కొనుక్కునే వాళ్ళని తినేసేవాళ్ళం, కరెక్ట్. కానీ వాళ్ళు ఆర్గానిక్ గానే పండించేవాళ్ళు, మందులు ఎక్కువ వేసేవాళ్ళు కాదు. ఈ రోజు ప్రతిదీ మందులే, కరెక్ట్. ఈ రోజు అసలు పిల్లల్ని కదిలిస్తే చిన్న పిల్లలు కూడా, నేను ఇంత అన్నం, మమ్మీ ఏంటి నువ్వు అంత కార్బు పెట్టుకుని తింటున్నావు, అంత అన్నం పెట్టుకుని తింటున్నావు అనట్లేదు, అంత కార్బు తింటున్నావు ఏంటి, నీకు ప్రోటీన్ ఎక్కువైపోతుంది బాడీలో. నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి రా అసలు ఈ లాంగ్వేజ్ అంతా ఎక్కడ నేర్చుకుంటున్నావు నువ్వు? హ్యాపీగా ఇంత కడుపు నిండా తిను, నీ ఏజ్ తినేది.
తిను, ఎక్సర్సైజ్ చెయ్యి, అది correct. పొద్దున్నేలే ఎక్సర్సైజ్ చెయ్యి, పైకి వెళ్ళు, మేడ మీదకి వెళ్ళి శుభ్రంగా అదేంటి సూర్య నమస్కారాలు చేసుకుంటే ఎంత బాగుంటుంది, డి విటమిన్ ఎంత చక్కగా వస్తుంది. Correct. దానికోసం కార్బ్ తగ్గించావు, ప్రోటీన్ తగ్గించావు, ఏంటి వాచ్ పెట్టేసుకుంటారు ఫస్ట్, ఎంత బర్న్ అయింది ఎన్ని క్యాలరీస్ బర్న్ అయింది ఎవ్రీ మూమెంట్. మమ్మీ నేను ఇవాళ 10,000 స్టెప్స్ నడిచాను. చిన్న బాబా చిన్నోడు పరిస్థితి అయ్యో 20,000 అయిపోయి ఉంటదిరా, నేను పెట్టుకోలేదు అంతే, నీకు తెలియట్లేదు. ఇవన్నీ లెక్కలేసుకుంటూ అంటే లెక్కల్లో బతికేస్తున్నారు. రియలీ నాట్ ఎంజాయింగ్ ద లైఫ్. నేను చెప్పేది ఒకటేనండి, ఆడియన్స్ కైనా ఎవరికైనా, ప్లీజ్ కైండ్లీ మంచి ఫుడ్ తినండి. ఇవాళ దోశ తినలేదా, ఇవాళ దోశ తిన్నారా, రేపు పొద్దున అవాయిడ్ చేయండి, రాత్రికి ఫుడ్ అవాయిడ్ చేయండి. ఫ్రూట్స్ తినండి, వెజిటేబుల్స్ తినండి. ఆ వెజిటేబుల్స్ కూడా మీరు ఇంట్లో కొన్నైనా అట్లీస్ట్ ఉన్న చిన్న ప్లేస్లో కరేపాకు, కొత్తిమీర, పుదీనా, వామాకు ఇలాంటివైనా పెంచుకోవడానికి ట్రై చేయండి. అది మీకు మీరు హెల్దీగా ఉంటారు. ఆకుకూరలు అయితే పెరుగుతాయి కదా, ఎక్కడైనా ఆకుకూరలు పెరుగుతాయి మన ఇళ్లలో. అది ఇలా తెంచుకుని, టమాటా పెరుగుతుంది, ఈజీగా వస్తుంది టొమాటో. సో టొమాటోలు తీసుకుని, ఆకుకూర తీసుకుని, ఇంత పప్పు వేసుకుని తిన్నా కూడా హాయిగా ఉంటుంది. మీకు గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ టైం సరిపోదు. అది అవును కరెక్ట్, టైం కుదరదు, దాన్ని ప్యాంపర్ చేయాలి. అవును, ఇప్పుడే ఏమైనా పెట్సే, ఎనీథింగ్ ఇస్ ఎ పెట్. సో వీ నీడ్ టు ప్యాంపర్ ఆ ప్లాంట్స్ ని అన్నిటిని. అంత టైమింగ్ కుదరదు. చెప్పాక పొద్దున 7:30కి విత్ మేకప్ ఉండాలంటే నేను సెట్ లో, అది కూడా ఎన్ని గంటలకి మేకప్ స్టార్ట్ చేయాలి, ఎన్ని గంటలకి నా కార్ స్టార్ట్ చేయాలి, ఎన్ని గంటలకి నేను వెళ్ళాలి. మీరే డ్రైవింగ్ చేసుకుని ఐ ట్రై బాప్రే. సో ఇవన్నీ చెయ్యాలంటే ఇంకా మళ్ళీ నైట్ వచ్చేసరికి లేట్ అయిపోతే ఇక పిల్లల్ని చూసుకుని నా మొక్కని నేను చూసుకునేసరికి అయిపోయింది టైం. టైం సరిపోదు. బట్ స్టిల్ ఐ హ్యావ్ ప్లాన్స్. నాకు ఇంట్లో ఉంటాయి ప్లాన్స్, వేస్తాను. సో నేనేం చేస్తానంటే నేను చేసేదే చెప్తాను అంతే. ఎవరికి చెప్పినా నేను చెయ్యలేనిది అసలు ఎవరికి చెప్పను సలహా. సో ఈ మధ్య నేను సోషల్ మీడియాలో అంటే టిక్టాక్ అప్పటి నుంచే స్టార్ట్ చేశాను. ఒక మంచి మాట అని మొదలు పెట్టాను. ఇప్పుడు మార్నింగ్ నాకు ఏదైనా ఒక ఫీలింగ్, ఇప్పుడు ఐఎమ్ జస్ట్ షేరింగ్ విత్ యూ, ఆర్గానిక్ అంటే ఎక్కడికో పరుగులు తీకండి అని నేను చెప్తున్నాను. టుడే ఐ ఫెల్ట్ ఇట్. ఇప్పుడు నాకు అనిపించింది, ఇమీడియట్లీ ఐ డూ ద వీడియో అండ్ ఐ షేర్ విత్ ది ఆడియన్స్. చెప్పేస్తాను ఒక మంచి మాట. సో వాట్ ఎవర్ ఐ డూ ఐ షేర్ విత్ దెమ్. ఇండస్ట్రీలో మీకు చాలా ఇష్టమైన ఫ్రెండ్స్ అంటే క్లోజ్ అయిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అందరూ ఫ్రెండ్సే, కానీ లొకేషన్లో ఉన్నంత వరకే. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బాయ్ అని మేము వెళ్ళిపోయిన తర్వాత దట్స్ ఇట్. వెరీ రేర్ ఫోన్లు చేసి మాట్లాడుకున్నామంటే. ఈవెన్ దట్ ఈస్ సమ్వాట్ గుడ్ కంటే బ్యాడ్ ఎక్కువ అని కొన్నిసార్లు రియలైజ్ అవుతాం మేము. బికాజ్ నీ లొకేషన్లో నీకేమవుతుందో నాకు తెలియదు, నా లొకేషన్లో నేనేం ఫీల్ అవుతున్నానో నీకు తెలియదు. వి ఆల్ ఆర్ అండర్ వన్ కేటగిరీ. అంటే ఒక ఏజ్ గ్రూప్లో ఉన్న ఆర్టిస్టులం కదా. నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, నీ సిచ్యువేషన్లో నువ్వు ఎలా బిహేవ్ చేసావు, నా సిచ్యువేషన్లో నేనేం చేశాను, ఇవన్నీ మనం మ్యూచువల్లీ మనకు తెలుసుకోవాలంటే వీ గాట్ టు మీట్ ఈచ్ అదర్. అంత డీప్ ఫ్రెండ్స్ అయితే అంత డీప్ ఫ్రెండ్స్ కానీ ఇన్నేళ్ళు జర్నీ ఉంది కదా, అంత క్లోజ్. అందరూ మాట్లాడతాం. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మాత్రం ఎవ్రీబడి విల్ స్టాండ్. అందరూ వచ్చి నుంచి ఉంటాం. కానీ రోజు పలకరించుకోవాలి, ఏదో గెట్ టుగెదర్స్ చేసుకోవాలి, పార్టీస్ ఉంటాయి, అలా ఉండదు. నథింగ్. గెట్ టుగెదర్స్ మాకు అసలు అలాంటి టైమే ఉండదు. టైమే దొరకదు. ఒకవేళ టైం దొరికినా మాకు లీజర్ టైం ఉంది అంటే పడుకుంటారా? అసలు చాలా కష్టం. డిఫాల్ట్ నాకు షూటింగ్ ఉన్నా లేకపోయినా 5 గంటలకు మెళుకు వచ్చేస్తుంది, గంట కొట్టినట్టు. అయ్యో, ఆ తర్వాత నిద్రపడి చావదు. అది డిఫాల్ట్ అయిపోయింది బాడీకి. అలా మౌల్డ్ అయిపోయింది బాడీ. అది డిఫాల్ట్, అది అలా అలవాటు అయిపోయింది. నేను గడియారం పెట్టుకోను, ఎందుకంటే ఐ వాంట్ టు బి కాన్షియస్ ఆల్వేస్. అది గడియారం పెట్టుకుంటే దాని మీద డిపెండ్ అవుతాం. అది మోగిద్దిలే అప్పుడు లేవచ్చులే అని. అది మోగిన తర్వాత కూడా లేవం, 10 నిమిషాల తర్వాత లేవచ్చులే అని. సేమ్ అంతే. నేను గడియారం మీద డిపెండ్ అవ్వను, నేనే లేస్తాను. ఎప్పుడో మా మదర్ చిన్నప్పుడు ఒక్కసారి నేను గట్టు మీద ఇలా కూర్చుని ఉన్నాను. అంటే నా చిన్నప్పుడు మేము ఒక 12 ఇళ్ల కాంపౌండ్లో ఉండేవాళ్ళం. ఉంటే అది గేట్ మాది లాస్ట్ హౌస్. అక్కడ మాకు సంప్ ఉండేది, వాటర్ సంప్. సో వీళ్ళందరూ పొద్దున్నే వచ్చి అక్కడ నీళ్లు పట్టుకునేవాళ్ళు సంప్ దగ్గర, అక్కడే పట్టుకునేవాళ్ళు. నేను ఐ మస్ట్ బి అరౌండ్ ఐ థింక్ 2.5, 3.
అప్పుడే నన్ను వెరీ ఎర్లీ స్కూలింగ్ అది అదే. అప్పుడే జాయిన్ చేశారు. బద్ధకంగా అలా లేచి వచ్చి పడ్డారా ఏంటి? గడప ఉంటుంది కదా, గడప మీద కూర్చున్నాను. గడప మీద కూర్చోకూడదట. ఆహా. నాకు తెలీదు. గడప మీద ఇలా కూర్చుని ఇలాగ పెట్టి ఇలా చూసి అలా నిద్రపోయా. పడుకుని నిద్రపోయా, ఇలా పెట్టుకుని అలాగే నిద్రపోయా. మా మమ్మీ బిందెతో నీళ్ళు తీసుకొస్తుంది. ఏసింది అలా అసలు చాలా సైలెంట్. మా మదర్ ఎక్కువ మాట్లాడేది కాదు. ఆ బిందె నీళ్ళు తీసుకొచ్చి మొత్తం ఇలా బోర్లిచ్చింది. బిందె నీళ్ళు అది ఫస్ట్, అదే లాస్ట్. ఈ రోజు వరకు మా అమ్మ ఒక్కసారి కూడా షూట్ కి టైం అయింది లే అని నన్ను లేపల, కాలేజీకి టైం అయింది లే అని నన్ను లేపల, ప్రోగ్రామ్ కి టైం అయింది అని నన్ను లేపల. ఇట్ వాస్ ద ఫస్ట్ టైం అండ్ ద లాస్ట్ టైం. స్టిల్ ఐ రిమెంబర్. అంటే ఇప్పటికి కూడా ఆ భయం అలా మనసులో అలా ఉండిపోయింది. అంటే అన్ని నీళ్ళు పట్టాం, అది ఇంకా మెమరీలో అలా కానీ ఉండిపోయింది. ఇప్పుడు పిల్లలు అట్లా లేరు. ఇప్పుడు మా పేరెంట్స్ ఏమంటారంటే నీ పెంపకం తప్పే అంటారు. అలా పెంచలేం కదా, జనరేషన్ డిఫరెంట్ అది. ఇప్పుడు నా పేరెంట్ మీద నాకు గౌరవం ఉంది. మా అమ్మ ఇప్పుడు మా ఇంటికి వస్తుంది అంటే నేను ముందు ఇంట్లో అడావిడి పడిపోతాను. నేను కూడా సర్దేరా అమ్మమ్మ వస్తుంది, సర్దేరా అమ్మమ్మ వస్తుంది. భయం ఉంటుంది. అరే నేను షూటింగ్ నుంచి ఇంటికి వస్తున్నానంటే వెళ్ళి రిలాక్స్డ్ ఇలాగా టీవీ రిమోట్ పెట్టుకుని అలా కూర్చుంటారు. అసలు వాళ్ళకి భయమే ఉండదు. అంటే ఇప్పుడు జనరేషన్ వేరే. మా అమ్మే మమ్మల్ని కొట్టి పెంచలేదు కదా, కానీ ఒక భయం అనేది ఉండేది. ఆ సబ్జెక్ట్ మన బ్రెయిన్ లో ఉంది. అది మన పెద్దవాళ్ళ అదృష్టం, మనం అలా పుట్టాం. వీళ్ళు పిల్లలు ఇప్పుడు పిల్లలు మామూలుగా లేరండి. జనరేషన్ ఇస్ వెరీ ఫాస్ట్ అండ్ మోర్ ఓవర్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి టైం కూడా లేదండి. అప్పుడు నేను పలక మీద ఏ అని దిద్దడానికి ఒక 25 సార్లు దిద్దేంత టైం నాకుంది. ఈ రోజు ఏ స్టార్ట్ చేశాడంటే వాడు జెడ్ కి 1 hour లో వెళ్ళిపోవాలి అంతే. వాడికి టైం లేదు, ఎందుకంటే మోర్ సిలబస్ ఇన్ ద స్కూల్స్. కాంపిటేటివ్ సిలబస్ పెట్టేసుకున్నారు స్కూల్స్ అంతా. కరెక్ట్. దాని వల్ల పిల్లలని బ్లేమ్ చేసే అవకాశం కూడా లేదు, వాళ్ళని మనం అంటానికి కూడా లేదు. ఎంత చదువులు వాళ్ళకి పాప నిజంగా. ఆ స్ట్రెస్ లో అమ్మ ఏంటి తినిందా, అమ్మా నువ్వు తిన్నావా అని ఫోన్ చేసేంత తీరిక వాళ్ళకు ఉండదు. సో మెనీ హోంవర్క్స్ ఆఫ్టర్ దే కమ్ ఫ్రమ్ ద స్కూల్. వాళ్ళు రాసి 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 చదివి ఇదే పని. వాళ్ళకి ఎక్కడ టైం ఉందని అసలు ఆలోచించే టైం ఎక్కడుంది పిల్లలకి. నా పెద్ద కొడుక్కి 2nd class లో సెకండ్ లాంగ్వేజ్ హిందీ. నేను స్కూల్ తో ఫైట్ చేశాను కూడా. మేబీ ఐ షుడ్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద స్కూల్ అండ్ సోషల్ మీడియాలో చెప్పకూడదేమో, బట్ వన్ ఆఫ్ ద స్కూల్స్ 2nd class లో సెకండ్ లాంగ్వేజ్ హిందీలో హీస్ గాట్ 17 lessons. హిస్ 17th lesson వాజ్ న్యూటన్ లా ఆఫ్ మోషన్. అసలు 2వ క్లాస్ పిల్లోడికి న్యూటన్ అని హిందీలో ఎలా రాయాలో వస్తుందా? కష్టం. అసలు న్యూటన్ లా ఆఫ్ మోషన్ మనం 7th లోనో 8th లోనో చదువుతాం. 2nd class లో సెకండ్ లాంగ్వేజ్ హిందీలోనే నువ్వు న్యూటన్ లా ఆఫ్ మోషన్ పెడితే ఇంగ్లీష్ లో సైన్స్ లో ఏం పడతావు? చాలా టఫ్. ఇంకా సబ్జెక్ట్ ఏముంటుంది 2nd class కి? అంటే వాడు ఎంత టఫెస్ట్ వాడికి లైఫ్. సో వాళ్ళ మీద మనం ఇంకా ఓవర్ స్ట్రెస్ వేయటానికి కూడా, నాకు ఫోన్ చేయలేదు నువ్వు, నన్ను పట్టించుకోలేదు అంటానికి కూడా లేదు. అవును, వాళ్ళ ఇదిలోనే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి అలవాటు అయిపోతుంది. వర్కింగ్ పేరెంట్స్, మా అమ్మ నాన్న ఇద్దరు కష్టపడకపోతే మా లైఫ్ నడవదు అనేది వాడికి పుడుతూనే తెలిసిపోతుంది. అదే వాళ్ళు కూడా పుట్టి పెరిగి పెద్దగయ్యి ఇంకేదో పెద్ద మనిషి కూడా అయిపోయింది దాకా మనకు తెలియలేదు. వాళ్ళకి మాత్రం పుడుతూనే తెలుస్తుంది మా అమ్మ పనికి వెళ్తుంది, మా నాన్న పనికి వెళ్తుంది. బౌండ్ అయిపోతున్నారు. దట్స్ ఇట్, అంతే. ఇంకా ఇండివిజువల్ లైఫ్ ఇండివిజువల్ గా వాళ్ళు ఏదో అక్కడ ఉందా అది వేడి చేసుకుని ఇలా తినేయటం, వాళ్ళ పని వాళ్ళు చేసేసుకోవటం, ఇది వాళ్ళకి అలా అలవాటు అయిపోతున్నారు పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని బట్టి వాళ్ళు మౌల్డ్ అయిపోతున్నారు. తప్పట్లేదు. చాలా అది మనము ఈ సొసైటీలో మన పిల్లలకి అది ఒక ఇండివిజువాలిటీ మనం నేర్పించినట్టే అవుతుంది. అంతే కదా, ఫోర్స్. నెక్స్ట్ మీ ప్రాజెక్టులు అవి ఏం చేస్తున్నారు? ఇప్పుడు మధురా నగరిలో అని స్టార్ మాకి 14th నుంచి టెలికాస్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఆఫ్టర్నూన్ 2 o'clock కి తప్పకుండా చూడండి. ఏంటి క్యారెక్టర్ అందులో? ఇట్స్ అ వెరీ గుడ్ మదర్. ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైం నేను నెగిటివ్ షేడ్ కాకుండా పాజిటివ్ షేడ్ చేయటం. ఇట్స్ టోటల్ పాజిటివ్. ఎందుకని మీకు నెగిటివ్ షేడ్స్ ఇస్తున్నారు ఇంత చక్కగా? మేబీ డ్యూ టు మై ఐస్, ఐ థింక్ సో. అంటే ఎక్స్ప్రెసివ్ గా ఉంటాయి, అన్ని కనిపిస్తాయి, ఈవిడ ఎక్స్ప్రెషన్ బాగా చేయగలదా అనుకుంటారేమో. బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా కమెంట్స్ ఏమైనా వస్తుంటాయా? అంటే తిట్టేవాళ్ళు తిట్టుకుంటారేమో, నా దాకా రావు తిట్లు.
నా దాకా రావు. మేబీ నా క్యూట్ ఫేస్ చూసి అరే ఈ అమ్మాయి కాదులే ఇంకా character అలాంటిది పాపం. క్యారెక్టర్ అది ఆవిడ అనుకుంటారు. తప్పేమి లేదు అని చెప్పి డైరెక్టర్ నా దాకా రావు. కానీ వాళ్ళు తిట్టుకుంటేనే నా క్యారెక్టర్ హిట్ అయినట్లు లెక్క. అంతేనా? నెగిటివ్ కష్టం అంటారా, పాజిటివ్ది కష్టం అంటారా? నో నో, ఎనీథింగ్ ఇస్ టఫ్. ఎనీథింగ్. ఎనీథింగ్ ఇస్ టఫెస్ట్. బికాజ్ నెగిటివ్ ఏమవుతుందంటే పాజిటివ్లో ఏడుపు, బాధ, దుఃఖము, అలా నీరసంగా అలా ఉండటం ఇవి ఎక్కువగా ఉంటాయి. నెగిటివ్లో సో మెనీ షేడ్స్, వెరీ యాక్టివ్. సో మెనీ షేడ్స్ చూపించాలి. అంటే నేను ఏడుస్తున్నట్టు కనిపించాలి కానీ నెగిటివిటీ చెయ్యాలి. అబ్బా, అది 2-3 షేడ్స్ కలిపి ఉంటాయి ఈచ్ డైలాగ్లో నాట్ ది సెంటెన్స్. ఒక్కొక్క డైలాగ్లో 2-3 షేడ్స్ డిఫరెంట్ అవుతూ ఉంటాయి. సో ఇది ఏడవడం ఎంత కష్టమో, ప్రతి షాట్లో ఏడవడం ఎంత కష్టమో, ప్రతి షాట్లో 4-5 ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కూడా అంతే కష్టం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. మొత్తం నవరసాల్లో హాస్యరసమే బాగా కష్టం, అతి కష్టమైంది. ఎప్పుడేం చేశారా మీరు అది? కామెడీ చేశాను కదా, శ్రీమతి శ్రీనివాస్. ఆ సీరియల్ అంతా కామెడీ అది. చాలా కష్టం అది. ఎందుకంటే స్పాంటేనిటీ ఎక్కువ ఉండాలి కామెడీలో. మనం చేస్తూ ఉంటే పక్కన కెమెరామెన్స్ కానీ, లైట్ మెన్స్ కానీ, అసిస్టెంట్స్ కానీ ఎవ్రీబడి వాళ్ళు నవ్వు ఆపుకోలేరు, వాళ్ళు నవ్వుతూ ఉంటారు. మనం సీరియస్ గా యాక్ట్ చేయాలి. అది నవ్వకూడదు, మనకి నవ్వు రాకూడదు. మనకేమో ఇప్పుడు నేను మిమ్మల్ని ఇలా చూస్తున్నాను, బట్ ఐ నో ఐ కెన్ హ్యావ్ ఎ గ్లాన్స్, యువతలు ఏం జరుగుతుంది అనేది నాకు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు నవ్వుతున్నారు అనేది అర్థమవుతూ ఉంటుంది. అది నా సెన్సెస్ లోకి రానివ్వకూడదు, రానివ్వకుండా చేయాలి. మరి కామెడీ కదా, నేను సీరియస్ గానే డైలాగ్ చెప్పాలి. పైగా స్పాంటేనిటీ ఎక్కువ ఉండాలి. మీరు టక్కుమని ఒక డైలాగ్ వేస్తే నేను దానికి రిప్లై ఇచ్చేయగలగాలి టక్కీమని. ఆ రిప్లై ఇంకా కామెడీగా ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా పగలబడి నవ్వుతుంటారు. వాళ్ళు ఆపుకోలేక, ఆ నవ్వు ఆపుకోలేక సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్, కెమెరా అసిస్టెంట్, కెమెరామెన్ అయితే కెమెరా వదిలి వెళ్ళటానికి కుదరదు, నవ్వొచ్చినా అక్కడే నుంచి నవ్వాలి. కెమెరా అసిస్టెంట్స్ ఇలా వెనక్కి తిరిగిపోయి ఇలా నవ్వుతుంటాడు. మరి మీకు అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోరా మీరు? దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్, దట్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్. కామెడీ చేయడం అనేది చాలా టఫ్. మనకి ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు, కెమెరామెన్ కనిపిస్తూ ఉంటాడు, అసిస్టెంట్ కూడా కనిపిస్తూ ఉంటాడు కదా మాకు. అతను వెనక్కి తిరిగేసి ఇలా నవ్వుతుంటే మరి మనకు తెలిసిపోతూ ఉంటుంది. మరి మీరు నవ్వకూడదు, అప్పుడు స్టిల్ నవ్వకూడదు. నవ్వొచ్చినా నవ్వకుండా నవ్వించాలి. నవరసాల్లో హాస్యరసం అనేది వెరీ మచ్ టఫ్. ఫైనల్ గా మీరు సుమన్ టీవీకి ఏం చెప్పదలుచుకున్నారు? అయ్యో, హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి, దేవుడికి ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పండి మనకిచ్చిన జీవితానికి. బికాజ్ ఈ మాత్రం లైఫ్ కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు బాడీలో మనకు అన్ని పార్ట్లు సవ్యంగా పెట్టి పంపించాడు చూడండి, దానికి ఎవ్రీడే థ్యాంక్స్ చెప్పుకోండి. అంతే, హెల్దీగా ఉంచాడు. ఇంత కరోనాలో కూడా ఇంత వర్క్ చేస్తున్నాం మనము, వీఆర్ హెల్దీ. ఎన్ని దేశాల్లో ప్రజలు ఎంత మంది చనిపోయారు, ఫ్యామిలీస్ లేవు, పిల్లలు అనాథలైపోయారు. సో మనం పిల్లా జల్లాతో టచ్ వుడ్ మన ఫ్యామిలీతో మనం ఇంకా సేఫ్ గా ఉన్నాం కదా. సో దేవుడిని కంప్లైంట్ చేయకుండా, దేవుడు అంటే చాలా మంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, అట్లీస్ట్ కాస్మోస్ ఎనర్జీ, మనకి ఏదో ఒక ఎనర్జీ ఉండబట్టే ఇంకా ఇలా ఉన్నాం, ఇలా కూర్చున్నాం, స్టడీగా ఉంటున్నాం, వర్క్ చేస్తున్నాం. అవర్ లైఫ్ ఈజ్ మూవింగ్ ఆన్. సో ఆ ఎనర్జీకి థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోండి రోజు పొద్దున్నే. సుమన్ టీవీకి జ్యోతిరెడ్డి గారు వచ్చి ఎన్నో వాల్యుబుల్ విషయాలని మనతో షేర్ చేసుకున్నారు. వారికి సుమన్ టీవీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.